పరిశుద్ధులైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి గొప్పదైన కురుకుబడి వారంతా కృతజ్ఞత తెలుసిన తండ్రి, మీ నామం మేము కలను గాక. ప్రభా, ఈ విధంగా మీకు ఆలోచనల్ని తెలుసుకోవడానికి గాను, మీ చిత్తాన్ని గ్రహించడానికి గాను మీకు మాకు అనుకరించిన గొప్పదైన కురుకుబడి వారంతా కృతజ్ఞత తెలుసిన తండ్రి, మీకు వాక్యాన్ని ఆలోచిస్తుండగానైనా మీ పరిశుద్ధాత్మ మాకు అందించినైనా మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిదిద్దమని, సమయోచితమైన జ్ఞానంతో మమ్మల్ని నింపు నడిపించమని మీ కృపను కోరుకుంటూ మీ సహాయాన్ని అందిస్తూ త్వరలో రానైన పరుల రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాశ్వతమైన పవిత్రమైన నామలో ఈ ప్రార్థన మనవులు వేడుకున్న పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ముందుగా మీ అందరికీ నా వందనాలు. అయితే ఈరోజు ముఖ్యంగా ఇప్పటికే మీరు 2 పాఠాలు వినుంటారు. పరలోకానికి అర్హులైన వారు ఎవరు అనే దాని గురించి, యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఏం జరగబోతుంది అనే సంఘటన గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి ఆయన తన మాటలను ప్రారంభించి ఒక అద్భుత విషయాన్ని తెలియజేస్తూ వస్తారు. ముఖ్యంగా ఆ సందర్భం ఒకసారి చదువుకుని ఆ విషయంలోకి వెళ్దాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనను, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. ముఖ్యంగా పరలోకానికి అర్హులైన వారి లిస్ట్ చదువుతూ దేవుని చేత, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటున్నాడు. ముఖ్యంగా ఆశీర్వదింపబడడం అంటే ఏంటి? గత సెషన్లో మాట్లాడడం జరిగింది. ఆశీర్వదింపబడడం అంటే ఏంటంటే, ఈ రోజున చాలామంది ఆశీర్వాదం అంటే ఏవో లోక సంబంధం కలిసి రావడం, లేదా డబ్బు, ఇంకేవో లోక సంబంధంగా ఎవరైతే హెచ్చులో ఉన్నారో అవన్నీ కలిగి ఉండడం వల్ల అదే ఆశీర్వాదం అంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరి హృదయం అయితే వాక్యంతో నింపబడుతుందో వాళ్ళు నిజంగా ఆశీర్వదింపబడిన వారని తెలియజేస్తుంది. సో అలా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, దేవుని వాక్యం చేత నింపబడిన వారులారా అని పిలుస్తూ ఆయన ఒకటి అంటున్నాడు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మొదటి పాఠంగా మీకు ఆల్రెడీ ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక రెండవదిగా, నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితారని అంటున్నాడు. ఆ పాటను కూడా మీరు వినడం జరిగింది. ఓకే, రైట్. ఈరోజు మూడవ అర్హతగా ఈరోజు మరో పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 35వ వచనంలోనే పరదేశినేటిని నన్ను చేర్చుకుంటారు అంటున్నాడు. ముఖ్యంగా పరదేశి అంటే ఎవరు? మన దేశం కాని వ్యక్తి, వేరొక దేశం వ్యక్తి పరదేశి అంటాం. అంటే మన దేశం కాని వ్యక్తి. పొరుగువాడు ఎవరు? మనవాడు కానివాడు పొరుగువాడు. అలాగే పరదేశి మన దేశం కానివాడు అని అక్కడ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ పరదేశి అనే పదం మనకు ఎక్కడ బలంగా కనబడుద్ది అంటే, ఇశ్రాయేలీలు, ఇక వారితో చాలామంది పరదేశులు ఐగుప్తు నుంచి బయలుదేరారట. సో అలా బయలుదేరిన వారికి, ఇశ్రాయేలుకి ముఖ్యంగా ఒక ఆజ్ఞను ఆయన తెలియజేస్తున్నారు. నిర్గమకాండం 22వ అధ్యాయము 21వ వచనం, పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉంటారు కదా అని అంటున్నాడు. అంటే మీరు ఐగుప్తు దేశంలో పరదేశులు ఉన్నారు ఆల్రెడీ. సో అప్పుడు మీకు పరదేశీ మనసు ఎలా ఉంటుందో, పరదేశులు ఎంత దీన మనసు కలిగి ఉంటారో మీకు ఆల్రెడీ తెలుసు. అలా ఏదో తగ్గింపబడ్డారని కానీ, లేదంటే తగ్గించుకున్నారని కానీ వారి మీద గర్వంగా ప్రవర్తించడం అనేది ఏమాత్రం కూడా సరైన విషయం కాదని మీకు బాగా తెలుసు కదా. కాబట్టి పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు అంటున్నాడు. ముఖ్యంగా పరదేశం మరి విసిగించకుండా ఏం చేయాలి? మరి ముఖ్యంగా నేను ఏమంటున్నాడు అంటే, నేను పరదేశం అంటే మీరు నన్ను చేర్చుకుంటుంది అంటున్నాడు. అంటే ఏ సంబంధం లేని వ్యక్తిని చేర్చుకోవడం అంటే ఈ రోజుల్లో బాగా ఒకంత భయంకరమైన విషయం చెప్పాలి. ఎందుకు భయంకరమైన విషయం చెప్పాలంటే, ఈ రోజున సమాజంలో వారు ఎలా తయారయ్యారంటే, ఒక స్ట్రేంజర్ అంటే ఒక అన్యుడిని చేర్చుకోవాలంటే, ఒక అన్యుడితో సహవాసం చేయాలంటే ఒకంత భయంకరం అని చెప్పాలి. వీడియో కాల్స్ దగ్గర నుంచి అన్ని విధాలుగా కూడా వాళ్ళ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది.
ఎవరితో స్నేహం చేయాలన్నా భయపడుతున్న రోజులు ఇవి. అంటే వాళ్ళ ఆలోచనలు కంప్లీట్గా దారి తప్పించే విధంగా ఉంటున్నాయి, మోసం చేసే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ఒక పరదేశితో లేదా ఒక అన్యుడితో సాహసం చేయాలన్నా, ఏదైనా ఒక కాంటాక్ట్ కలిగి ఉండాలన్నా భయపడుతున్న రోజులు ఇవి. అయితే గతంలో ముఖ్యంగా పూర్వకాల దినాల్లో చాలామంది వ్యక్తులు తమ ఊరిని చేరుకోవడానికి ఎన్నో ఊళ్ళు దాటాల్సిన పరిస్థితి. సో అలా దాటుతున్న పరిక్రమంలో, అంతే కదా, కరెక్టే, దాటుతున్న క్రమంలో కొన్ని ఊళ్ళల్లో వచ్చేసరికి సాయంత్రం అయిపోయేది, రాత్రి వచ్చేసేది. సో ఇంక వాళ్ళు అదే నడివీధిలోనే వాళ్ళు రాత్రి వెళ్ళి కూర్చేవారు. అలా నడివీధిలో ఉన్న వారిని ఆ ఊరి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తమ ఇంట్లో చేర్చుకుని వారికి ఆహారాన్ని అందించి ఆ రాత్రికి వారిని చేర్చుకుని మళ్ళీ తెల్లారిన తర్వాత వాళ్ళని పంపించేవారు. సో ఇది పూర్వకాలంలో జరిగేది. తర్వాత సత్రాలు వచ్చినాయి. సత్రాల వారికి స్థానాన్ని కల్పించి, వారికి అన్ని సదుపాయాలు కల్పించి తెల్లారిన తర్వాత వాళ్ళని పంపించేవారు. అదొక మంచి సాంప్రదాయం. ఈ రోజున సత్రాలు లేవు, ఎవరికి వాళ్ళే డబ్బులు ఇచ్చి లాడ్జీల్లో ఉండవలసిన పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ పూర్వకాలంలో ఇవి జరిగేవి. ముఖ్యంగా వాటిని దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు వారు కూడా నేను పరదేశినేంటిని మీరు నన్ను చేర్చుకుంటుంది అంటున్నాడు. ముఖ్యంగా ఆ పరదేశం అంటే ఎవరు? అన్యుడు. ముఖ్యంగా మనకేమాత్రం కూడా సంబంధం లేని వ్యక్తి, ముఖ్యంగా మనకేమాత్రం కూడా ఉపయోగం లేని వ్యక్తి అని చెప్పాలి. పరదేశం అంటే మనకేమాత్రం కూడా ఉపయోగం లేని వ్యక్తి అంటే ఒక ఇంత అవసరతలో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తున్నారు అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. చేర్చుకున్నారంటే అర్థం ఏంటి? పరదేశికి, ఒక అన్యుడికి ఉపయోగం లేని వ్యక్తి, ఇతనికి ఏమాత్రం కూడా ఉపయోగం లేని వ్యక్తికి సహాయం చేశారు అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడినా సరే ప్రతిదీ కూడా ఆత్మీయంగానే ఉంటుంది, భౌతికంగా ఉండదు. ముఖ్యంగా యోబు గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనం, పరదేశిని వీధిలో ఉండనీయక నా ఇంటిలో వీధి తలుపులు తెరిచిద్దాను కదా. ఏమంట? పరదేశిని వీధిలో ఉండనీయక అంటున్నాడు. అంటే చాలామంది పరదేశులు తమ దేశానికి వెళ్ళే ఈ క్రమంలో, తమ ఊళ్ళకి వెళ్ళే క్రమంలో ఈ మధ్యలో చీకటైపోవడం వల్ల వీధుల్లోనే కాలం వెళ్ళపుచ్చేవారు, ఆ రాత్రి వెళ్ళపుచ్చే పరిస్థితి. సో అలాంటి వారిని కూడా నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా నేను ఇంటికి చేర్చుకుని వాళ్ళకి ఆ రాత్రికి బస కల్పించి వారిని తిరిగి పంపించేవాడు కదా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా అని తన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సరే, రైట్. ఏదేమైనప్పటికీ పరదేశులు అనగా మనకేమాత్రం కూడా ఉపయోగం లేని వ్యక్తులని, ముఖ్యంగా మనం వారికి ఏమేలు చేసినా తిరిగి రాదని అక్కడ మనకు విషయం అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ పరదేశం చేర్చుకోవడం అంటే ఒక అన్యునికి మేలు చేయడం అని అర్థం. ఓకే, రైట్. ఈరోజు క్రైస్తవంలో కూడా చాలామంది సత్యం తెలిసిన వారు ఉన్నారు, సత్యం తెలియని వారు ఉన్నారు. అంటే కొంతమంది సత్యం తెలుసుకుని వారికి తెలిసిన చిన్న సత్యాన్ని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మేము మహాజ్ఞానం అయిపోయాం, మేము ఎవరికి లెక్క చేయలేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకొచ్చు అనే ఆలోచనలో వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళకి అర్థమైన సత్యం చాలామందికి అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఎవరైతే అర్థం కాలేదో వాళ్ళు వీళ్ళ దృష్టికి పారదేశాలు లాంటివారు. ఎవరట? పారదేశాలు లాంటివారు. వాళ్ళ హృదయాల్లో ఈ సత్యం నింపాల్సిన బాధ్యత ఖచ్చితంగా సత్యం ఎరిగిన వారి మీద ఉంది. కానీ సత్యం ఎరిగిన వారు ఎలా ఉన్నారంటే, వీళ్ళెవ్వరికి ఏం తెలీదు, వీళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు, వీళ్ళు మనం చెప్పాల్సిన పనుకోలేదు, వీళ్ళకి చెప్పినా కానీ వినరు కదా అని ఒక ఇంత గర్వంతో ప్రవర్తిస్తున్న పరిస్థితి. సో ఆ విధమైన ప్రవర్తన ఏదైతే ఉందో అది మంచి పద్ధతి కాదు. మీకు సత్యం అర్థమైందా? మీరు సత్యం తెలుసుకున్నారా? జ్ఞానం తెలుసుకున్నారా? మీరు నేర్చుకునే జ్ఞానాన్ని పరదేశులుగా పిలువబడుతున్నారు ఎవరైతే ఉన్నారు. పరదేశులు అంటే చాలామంది అంటారు అన్యులు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే సత్యం చెప్తే వాళ్ళకి కూడా అర్థం కాదు. కానీ క్రైస్తవులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పొరుగువారు కదా, నేను వాళ్ళని పొరుగువారిని ప్రేమించుకుంటున్నాడు కదా. సో మీకు ఈ సత్యం అర్థమైంది కదా. ఈ సత్యాన్ని మీతోనే ఉన్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, పరజనులు, పొరుగువారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలో నింపే ప్రయత్నం చేయండి. వాళ్ళని చేర్చుకోండి అంటున్నాడు. వాళ్ళు చేర్చుకుని వాళ్ళ హృదయం సత్యం నింపే ప్రయత్నం చేయండి. అంతే తప్ప నాకు మాత్రమే సత్యం తెలుసు, నాకు వాటికి సత్యం చెప్తే సరిపోతుంది, ఎవరిదైనా చెప్పాల్సిన పని లేదు అని చాలామంది బెగదేశం కూర్చున్నారు. సో అది మంచి పద్ధతి కాదు, అది మాత్రం కూడా మెచ్చుకోదగిన పని అయితే కాదు. సో అయితే ఇప్పుడు ముఖ్యంగా పరదేశాలు ఎవరై అంటే క్రైస్తవులోనే చాలామంది పరదేశాలుగా కొనసాగుతున్న పరిస్థితి. అంటే వీళ్ళు క్రైస్తవులైనా వీళ్ళు క్రైస్తవులే. కానీ సత్యం ఎరిగి సత్యంలో కొనసాగుతున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయంలో ఉండాల్సింది ఏంటి తెలుసా? ఇలా పరదేశులుగా ముఖ్యంగా సత్యం ఎరుగక తమకిష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారో వాళ్ళని చేర్చుకోవడం అంటే అంత ఈజీనా?
చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజు చాలామంది సత్యం దూరంగా ఉన్నారు కదా, వాళ్ళని సరైన సత్యం నడిపించడం అంటే దాని అర్థం ఏంటి? సత్యం ఎక్కడైతే చెప్తున్నారో వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళాలి అంటే ఖర్చుతో కూడిన పని. అలాగే వాళ్ళకి ఏదైనా బస్ కల్పించాలా? కల్పించాలి. ఇలా ఎవరైతే సత్యం కోసం నిలబడి వారికి బస కల్పించి వారికి భోజనం పెట్టించి సత్యాన్ని వాళ్ళ హృదయం నింపే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు పరదేశుల్ని చేర్చుకునేవారు అవుతారు. అంటే ఇప్పుడు పరదేశం ఎవరట? మన పొరుగు వారే. వాళ్ళ హృదయంలో సత్యం లేదు. చాలామంది సత్యం లేక మరింత అవసరతలో ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో సత్యం నింపాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? సో ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రెండోదిగా ఎప్పుడైతే వాళ్ళని చేర్చుకొని సత్యం తెలియని వాళ్ళని, ముఖ్యంగా సత్యమే అర్థం కాని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాలు సత్యం అయితే ఈ సత్యాన్ని వాళ్ళ హృదయంలో చేర్చే ప్రయత్నం చేస్తారో వాళ్ళని చేర్చుకుని కూర్చోబెట్టి సత్యాన్ని అర్థం చేయించే ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలామంది హృదయాలు అలా లేవు. గర్వంతో నిండిపోతున్నారు. సత్యం మాకు మాత్రం తెలుసు అనుకుంటున్నారు. విర్రవీగుతా ఉన్న పరిస్థితి. కాబట్టి సత్యం ఎరిగిన వారలారా, మీరు ఎవరైతే ఉన్నారో వాక్యం ఎరిగిన వారలారా, మీరు ప్రేమతో నింపబడాలి. మీ హృదయాల ప్రేమ నింపబడాలి. ఎప్పుడైతే మీ హృదయాల ప్రేమ నింపబడుతుందో, ఎవరైతే సత్యం ఎరుగక సత్యాన్ని దూరంగా బ్రతుకుతున్నారో వాళ్ళ దగ్గరికి మీరే వెళ్తారు. వాళ్ళు వట్టిన వింటారా? విసుక్కుంటారు, కసురుకుంటారు. అయినా సరే సహించి ఓపికగా వాళ్ళ హృదయంలో సత్యం నింపే ప్రయత్నం చేయండి. వాళ్ళు చేర్చుకుని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. సత్యం ఏంటి, అసత్యం ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, మన లోక సంబంధాల ఆలోచనలు ఏంటి, మీరు ఎలా బ్రతుకుతున్నారు అని వారిని మేలుకొల్పే ప్రయత్నం చేయండి. శ్రమ తీసుకుని అలా పరదేశంలో ఎవరైతే క్రైస్తవులను కొనసాగుతున్నారో వాళ్ళని చేర్చుకుని సత్యం వాళ్ళ హృదయంలో నింపే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారో మీరు ఎవరిని చేర్చుకున్నట్టట సాక్షాత్తు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నన్ను చేర్చుకున్నారు అంటున్నారు. ముఖ్యంగా నీతిమంతులు వాళ్ళు అంటున్నారు, ఏమంటారంటే అక్కడ, ప్రభా నువ్వు పరదేశం ఉన్నట్టు చూసి మేమెప్పుడు చేర్చుకున్నాం ప్రభా అని అడుగుతారు వాళ్ళు. ఇదిగో మిక్కిలి అల్పులైన నా సహోదరులు మీరు చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకున్నట్టే అని అంటున్నాడు ఆయన. మరి ఈ రోజున ఎంతమంది ఇలా పరదేశులుగా క్రైస్తవుల నుండి పరదేశులుగా కొనసాగుతున్నారు ఎవరైతున్నారో వాళ్ళ హృదయంలో సత్యం నింపే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? పరీక్షించుకోండి. పరలోకానికి అర్హులుగా మారండి. రోజు రోజుకి మీ ఆలోచన విధానం ఇలానే ఉండాలి. అంతే తప్ప మా మట్టుకు మేము నేర్చుకున్నాం, మాకు మట్టుకు చాలు అన్నట్టుకుంటే అది ఏమాత్రం కూడా ఆమోదింపదగిన విషయం అయితే కాదని తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు బాగా సత్యం నేర్చుకోండి. ఎవరికైతే సత్యం తెలియదో వాళ్ళ హృదయం సత్యం నింపే ప్రయత్నం చేయండి. ఇది క్రైస్తవంలో పొరుగువారు ఎవరు? ఇదిగో సత్యం ఎరిగిన వారు. పరదేశులు ఎవరు? సత్యం ఎరిగిన వారు. వాళ్ళ హృదయాన్ని సత్యం నింపే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని పరలోకానికి చేర్చుకుంటాడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి గొప్పదైన కృపను బట్టి మరింత కృతజ్ఞత చెల్లిస్తున్న తండ్రి. ఈ రోజున క్రైస్తవులని చాలామంది పరదేశులుగా కొనసాగుతున్న పరిస్థితి, వాళ్ళ హృదయాల వాక్యం లేదు ప్రభా. మీ చేతులు అయితే వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళందరి హృదయాలు మీ సత్యం నింపే ప్రయత్నం చేయాలి. అలాంటి గొప్పదైన దాన్ని మాకు అనుగ్రహించి పెట్టుకుంటూ ప్రాధాన్యపడుతూ మీ సహాయాన్ని అర్థిస్తూ త్వరలో రానాయన మా ప్రభువు రక్షకుడు నాయన క్రీస్తు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మాలో నడుచుకొని పరలోకపు తండ్రి. ఆమె వందనాలు.